smiles onto the faces. And let's not stop clapping. Now we would like to invite Chandrabose Garu onto the stage. Kanipuntla Subhash Chandrabose Garu is an Indian lyricist and playback singer who works in Telugu films and many other films. And Chandrabose Garu is born in village of Chalagarga of Warangal district, where he completed his high school and he earned degree from Electrical and Electronics Engineering from Jawaharlal Nehru Technical University in Hyderabad. And Chandrabose Garu debuted as a lyricist in 1995 film called Taj Mahal. And in a career spanning over 25 years, he has written lyrics for about 3,600 songs in 850 films. I think I might be wrong with the number because this one, Google also not stopped tracing his count, I guess. So because Chandrabose Garu writes more and more. So and Chandrabose Garu won an Academy Award and a Golden Globe Award for the song Natu Natu from RRR in 2022. And he has received many national awards, Nandi Awards, Filmfare Awards and Saima Awards as a lyricist. Let's welcome Chandrabose Garu onto the stage with a huge round of applause, and we want all standing ovation from all our guests. చీకటితో వెళ్ళి చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. Alright, you guys are ready? RRR! Chandrabose originally owned electrical and electronics engineering before becoming a lyricist. Composer M.M. Keeravani lists John Williams as one of his musical influences. Thank you, Academy. Let's all dance for Natu Natu. నాకు అత్యంత సన్నిహితులు శ్రేయోభిలాషణ మిత్రులు సినిమా రంగంలో ఆర్పి గారు, బిఎన్ గారు, వాళ్ళతో వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అక్కడ కూర్చున్నప్పుడు ఒకసారి తెర లేవగానే పిల్లలందరూ అందరూ అలా కూర్చొని పద్ధతి ప్రకారం కూర్చొని ఒక పెద్ద గ్రూప్ ఫోటో తీసుకున్నారు కదా. ఆ గ్రూప్ ఫోటో చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే, అన్ని వయోవర్గాల సరస్వతులు, 6 ఏళ్ల సరస్వతి, 7 ఏళ్ల సరస్వతి, 8 ఏళ్ల సరస్వతి, 20 ఏళ్ల సరస్వతి, అందరూ అలా అన్ని వయోవర్గాల సరస్వతులు ఒకే వేదిక మీద ఉండి ఒక ఐమాక్స్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో అంత ఆనందంగా, అంత చూడముచ్చటగా కన్నుల పండుగ అనిపించింది. గులకరాళ్లను సైతం గుండ్రంగా అందంగా మలిచి ఏటి నీటి ప్రవాహమల్లి మన ఆలోచనల పైన సంగీత తరంగాలు ప్రయాణించి మన వ్యక్తిత్వపు ఔన్నత్యాన్ని పెంచుతాయి. అది సంగీతం తాలూకు మహిమ. నన్ను ఈరోజు ఇంత గౌరవానికి అర్హుణ్ణి చేసింది తెలుగు పాట, తెలుగు భాష. తెలుగంటే గోదారి, తెలుగంటే గోంగూర, తెలుగంటే గొబ్బిళ్ళు, తెలుగంటే అరచేతి గోరింట, తెలుగంటే గుత్తొంకాయ, తెలుగంటే కొత్తావకాయ, తెలుగంటే పెరుగన్నం,
తెలుగంటే ప్రేమ జాలి అభిమానం. తెలుగంటే పోతన్న, తెలుగంటే వేమన్న, తెలుగంటే బాపు రమణన్న, తెలుగంటే భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి వెంకన్న. తెలుగంటే మాగాణి, తెలుగంటే సాంబ్రాణి, తెలుగంటే హైదరాబాదీ బిర్యానీ, తెలుగంటే పచ్చని ఆడపిల్ల ఓణి, తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం వెటకారం. తెలుగంటే పట్టింపు, తెలుగంటే తెగింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. తెలుగంటే ఇప్పుడు నాటు నాటు, తెలుగంటే ఆస్కార్, తెలుగంటే ఆస్కార్. ఆస్కార్ నా పరంగా నాకు మట్టుకు ఒక అబద్ధం లాంటి నిజం, ఒక కల్పన లాంటి వాస్తవం, ఒక ఊహ లాంటి యథార్థం, ఒక భ్రమ లాంటి భ్రమ. సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి పురస్కారం ఆస్కార్. సంపూర్ణ భారతీయ చిత్రం భారతీయులకు ఇంతకుముందు వచ్చింది కానీ భారతదేశంలో పూర్తిగా నిర్మించబడి, భారతీయ సాంకేతిక విజ్ఞానంతో నిర్మించబడి, భారతీయ కళాకారులతో, దర్శకులతో, నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించబడిన మొట్టమొదటి చిత్రానికి వచ్చిన మొట్టమొదటి పురస్కారం. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి పురస్కారం. ఆ వేదిక మీద ఇన్నేళ్లలో ఎన్నో వేల పాటలు మారుమ్రోగాయి. కానీ మొట్టమొదటిసారి మారుమ్రోగిన తొలి తెలుగు పాటల్లోని మొట్టమొదటి పదం పొలం. అట్లాగే పురస్కార స్వీకరణానంతరం ఎంతోమంది ఎన్నో వేల భాషల్లో ప్రసంగించారు. కానీ మొదటిసారిగా ఆ వేదిక మీద ప్రసంగించిన తెలుగు ఉపన్యాసంలోని మొదటి పదం నమస్తే. నమస్తే అన్నది మన జీవన సంస్కారం, పొలం అన్నది మన జీవన విధానం. మన జీవన విధానాన్ని, జీవన సంస్కారాన్ని ఆ వేదిక మీద నుండి ప్రపంచ దేశాలన్నిటికీ చాటి చెప్పే అవకాశం రావడం తెలుగు కవిగా నేను ఎంతో అదృష్టవంతునని భావిస్తున్నాను. నేను సినిమా రంగంలోకి ప్రవేశించి 30 సంవత్సరాలు అవుతుంది. 860 సినిమాల్లో 3600కు పైగా పాటలు రాశాను. ప్రతి సంవత్సరం దాదాపు 15 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఒక్క జాతీయ పురస్కారం రావాలని కలలు కన్నాను, అహర్నిశలు కృషి చేశాను, శ్రమించాను. కానీ రాలేదు. ఒకే సంవత్సరం 2023లో ఒకే సంవత్సరం 2 నెలల వ్యవధిలో 4 అంతర్జాతీయ పురస్కారం. మొదటిది గోల్డెన్ గ్లోబ్, రెండవది క్రిటిక్స్ చాయిస్, మూడవది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, 4వది పర్వత శిఖర సమానమైన ప్రపంచంలోని అందరి కళాకారుల ఒక స్వర్ణ స్వప్నం లాంటి ఆస్కార్ 4వది. 2 నెలల వ్యవధిలో ఈ 4 పురస్కారాలు నాకు లభించాయి. తర్వాత రచ్చ గెలిచిన తర్వాత ఇంట కూడా గెలిచే అవకాశం కూడా లభించింది. తర్వాత జాతీయ పురస్కారం కూడా కొండపొలం చిత్రాన్ని నన్ను వరించింది. ఇదంతా కూడా నా శ్రమ, అదృష్టం, పెద్దల అనుగ్రహం, సినిమా పరిశ్రమలోని వాళ్ళందరి ఆశీస్సులతోనే సాధ్యమైంది. మీలాంటి తెలుగు ప్రేక్షకుల, తెలుగు శ్రోతల ఆదరాభిమానాలు, ప్రేమ అంతా కూడా నిరంతరం నా మీద కురిపించడం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయని వినమ్రంగా, మనస్ఫూర్తిగా మీకు మనవి చేసుకుంటున్నాను. నా జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తే మొదటి భాగం చల్లగిరిగా, వరంగల్ జిల్లాలోని చల్లగిరిగా, రెండవ భాగం జూబ్లీ హిల్స్, మూడవ భాగం బెవర్లీ హిల్స్. చల్లగిరిలో పాట నేర్చుకున్నాను, జూబ్లీ హిల్స్లో పాట రాశాను, బెవర్లీ హిల్స్లో పాటకు పట్టాభిషేకం జరిగింది. 2018లో LAలో లాస్ ఏంజల్స్లో బతుకమ్మ పండుగకు నన్ను పిలిచిన తర్వాత బతుకమ్మ పండుగ అయిన తర్వాత తెల్లారి సరదాగా ఊరు చూద్దామని చెప్పేసి తీసుకెళ్ళి హాలీవుడ్ ఆ స్ట్రీట్ అంతా చూపిస్తూ, ఇదే డాల్బీ థియేటర్ భయ్యా, లోపలికి వెళ్దామా అంటే నేను అన్నాను,
వద్దులే భయ్య ఇది మనకు సంబంధం లేని విషయం వచ్చేద్దామంటే లేదు భయ్య అని బలవంతంగా తీసుకెళ్ళిన తర్వాత గేట్ మూసారు, మమ్మల్ని లోనికి పంపించలేదు. చూశారు కదా భయ్య, నేను చెప్పాను ముందే ఇక్కడ మనకు సంబంధం లేదు, అనవసరంగా తీసుకొచ్చారని అలా వెనుదిరిగాం. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2023లో అదే డాల్బీ థియేటర్కి ఎర్ర తివాచి మీద నేను కీరవాణి గారు మా అబ్బాయి అలా ధీరుగా నడుచుకుంటూ వెళ్ళి మాకు కేటాయించిన సీట్లలో కూర్చున్నాం, నామినీ సీట్లో కూర్చున్న తర్వాత అన్ని అవార్డులన్నీ అలా ఇస్తూ వస్తున్నారు. మెల్లమెల్లగా భయం, కొంచెం కంగారు, ఆదుర్ద అంతా కూడా అలా మొదలైంది. చూసారు, గమనించారా? ఇదే డ్రెస్ అక్కడ కాకపోతే ఇది కొత్తగా కలిపాను దీనికి. భారతీయ జెండాను ఇప్పుడు పెట్టుకున్నాను ఈ మధ్య. సరే వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా ఒక అవార్డులన్నీ ఇస్తూ వస్తున్నారు. మెల్లిమెల్లిగా మా విభాగం వచ్చేసరికి కొంచెం భయం వచ్చేసింది. ఏంటి ఇంతకాలం ధైర్యంగానే వచ్చాము, చాలా అంత దూరం నుంచి ప్రయాణించి వచ్చాం, ఇవ్వకపోతే రాకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కొంచెం లోపల ఒక చిన్న ఆందోళన ప్రారంభమైంది. అలా అయితే కీరవాణి గారు పక్కనే ఉన్నారు, ఆయన చేతిని నేను, నా చేతిని నేను అలా నొక్కుతున్నాం. ఇంకా అలా అమ్మాయి వచ్చేసింది. అప్పటి వరకు ఎందుకంటే అందరూ అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అందరూ లబ్ధ ప్రతిష్ఠులే, అందరూ చాలా గొప్పవాళ్లే. లేడీ గాగా కావచ్చు, రిహానా కావచ్చు, డయాన్ వారన్ కావచ్చు, సన్లక్స్ కావచ్చు, అందరూ కూడా పేరు మోసిన వాళ్ళే. వాళ్ళతో పోటీ పడి నెగ్గడం అన్నది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఇంకా అలా చూస్తున్న తరుణంలో అమ్మాయి వచ్చేసింది. అలా అందులో ఓపెన్ చేసి అండ్ అవార్డ్ గోస్ టు ఆర్ అనగానే అలా నడుచుకుంటూ 15 సెకండ్ల పాటు నడుచుకుంటూ వేదిక మీదకి వెళ్ళాను. ఆ 15 సెకండ్ల పాటు భావరహితం, ఆలోచన రహితం, ఉద్వేగరహితం, పుస్తకాల్లో చెప్పినట్టు నిర్వికల్ప సమాధి స్థితిని అనుభవించాను. ఆ 15 సెకండ్లు వెళ్ళిన తర్వాత పట్టుకున్నా. మామూలుగా మన అవార్డులన్నీ 1 కేజీ 500 గ్రాములు అలా ఉంటాయి, కానీ ఇది మనకు తెలియదు కదా, అంత బరువు నేను ఎప్పుడు అనుకోలేదు. చూసరికి 8 పౌండ్లు, దాదాపు 4 కేజీలు ఉంది. అది పట్టుకునేసరికి నాకు కొంచెం బరువు ఇలా అన్నాను, ఒక చిన్న చేసి పట్టుకున్నాను. ఇంకా ఆ అవార్డు నా చేతిలో పట్టుకున్న క్షణం, 30 ఏళ్ళుగా పాటలు రాస్తున్నాను కదా, 30 × 365 × 24 × 60 × 60 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లు అవుతాయో ఈ పట్టుకున్న 1 సెకండ్ అన్నిటితో సమానంగా. భారత జాతీయ సాహిత్య గౌరవాన్ని, సాహిత్య కీర్తిని, సాహిత్య పతాకాన్ని చేతిలో పట్టుకున్నంత ఆనందం కలిగింది. అది అనిర్వచనీయం. తర్వాత ఎన్నెన్నో సత్కారాలు, ఎన్నెన్నో సన్మానాలు, ఎన్నెన్నో ప్రశంసలు, కానీ ఒక్క సంఘటన మాత్రం నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను కవిగా, తెలుగువాడిగా పుట్టినందుకు ఆ ఒక్క సంఘటన మాత్రం మనసులో ఎప్పుడూ పదిలంగా, మనసులో ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. ఆ ఒక్క సంఘటన ఏంటంటే, ఎల్లేలో వెంకటన్ ఒక మిత్రుడు ఉన్నాడు, రచయిత. ఆయన ఐటీ జాబ్ చేస్తాడు, పుస్తకాలు రాస్తుంటాడు. ఒకసారి పుస్తకం రాయడానికి 7 రోజులు సెలవు పెట్టి పుస్తకం రాసి ఆఫీస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరు అడిగారు, ఏంటి వారం రోజులు రాలేదు ఏంటని. ఒక తెల్లావిడ అడిగింది, ఇక్కడ అమెరికన్. అడిగితే నేను ఒక పుస్తకం రాశాను, అందువల్ల రాలేకపోయానంటే, అవును ఆ పుస్తకాలు చూడండి నాకు చాలా ఇష్టం, మీరు పుస్తకం ఇస్తారని ఆ తెల్లవాడు అడిగితే, అంటే మీకు అర్థం కాదులేండి, నేను ఇంగ్లీష్లో రాయలేదు, వేరే ఒక ఇండియన్ లాంగ్వేజ్లో రాశాను, తెలుగు అని. అంటే తెలుగు మీన్స్ నాట్ లాంగ్వేజ్ అందండి. అంటే తెలుగు భాషకి, అంటే మనం మన భాషలో పుట్టాం, మన భాషలో పెరుగుతాం, మన భాషలో పోతాం, కానీ మన భాష ఉన్నట్టు దాదాపు ఒక 80% దేశాలకు తెలియదు. తెలుగు భాష ఉన్నట్టే తెలియదు. కానీ తెలుగు భాష అన్నది ఈరోజు అందరికీ తెలిసేలా ఒక పాట ద్వారా తెలిసింది. నాటు పాట ద్వారా తెలుగు భాషకే గుర్తింపు, గౌరవం లభించిందంటే మనకు ఆ అవార్డు కంటే గొప్ప సంఘటనగా నేను భావిస్తూ, నన్ను ఈ గుర్తింపుకు, ఈ అర్హతకు నన్ను పాత్రుని చేసిన తెలుగు భాషకు, తెలుగు యాసకు, తెలుగు నేలకు, తెలుగు గాలికి, తెలుగు వారసత్వానికి, తెలుగు వారి సత్వానికి నేను మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పించుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీనాక్షి గారికి, శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్ని మాటలు మాట్లాడినా ఒక పాటతో కదా, పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దొరికినట్టు, పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట చూడు
నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు గుండెల తిరిపోయేలా దండనకర మోగినట్టు చెవులు సిల్లు పడేలాగా తీసు పిట్ట కూసినట్టు తేలు సిటికలేసేలా ఎవ్వారం సాగినట్టు కాలు సింధు దొక్కేలా కుమ్మారం రేగినట్టు ఒళ్ళు సగట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 గడ్డపారలాగా సెడ్డ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈ పురస్కారం వచ్చిన తర్వాత మా ఊరు వెళ్ళాను, చల్లగిరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మా ఇంటి పక్కనే గుడి, మా ఇంటి పక్కనే గ్రంథాలయం కూడా ఉంది మా ఊళ్ళో. మా ఇంటి పక్కనే గ్రంథాలయం, మా ఇంటి పక్కనే గుడి. ఆ గ్రంథాలయంలోకి వెళ్ళాను. చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునేవాడిని అక్కడ. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి పుస్తకాలు చదువుకొని ఆ సాహిత్య సంపదతో ఈరోజు ఈ స్థాయికి వచ్చానని నేను భావిస్తుంటాను. వెళ్ళిన తర్వాత ఆ గ్రంథాలయం దర్శించుకుందాం వెళ్తే మొత్తం పెచ్చులు ఊడిపోయి అంతా కూలిపోతుంది. నేను మా ఆవిడెళ్ళి చూసిన తర్వాత నా భార్య అందనమాట, ఏమంటే మొత్తం గ్రంథాలయంతో కూలిపోతుంది, మీరు ఇప్పుడు ఏదైనా ఊరికి చేయాల్సిన సమయం ఆసన్నమైందంటే తప్పకుండా అని చెప్పేసి అప్పుడే మనసులో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి అంతా చేసి ఆ శిథిలం అయిపోతున్న దాన్ని మొత్తం కూలగొట్టి కొత్త గ్రంథాలయాన్ని కట్టడానికి మనసు నిర్ణయించుకొని కట్టడం ప్రారంభించాను. 80% గ్రంథాలయం పూర్తయింది. నేను ఇలా ఈ ఆస్కార్ తర్వాత చాలా కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. కార్యక్రమాలు వెళ్ళినప్పుడు వాళ్ళు పారితోషికం ఇవ్వడం, ఆ పారితోషికంతో పాటు నా స్వార్జితో నేను పాటలు రాసిన ద్వారా వచ్చిన డబ్బు అంతా కలిపి దాదాపు 35 లక్షలతో ఇప్పుడు ఆ గ్రంథాలను 80% పూర్తి చేశాను. ఇప్పుడు నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా నాకు మీనాక్షి గారు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ డబ్బులు మళ్ళీ గ్రంథాలయానికి వినియోగించబోతున్నాను. అందుకు మనస్ఫూర్తిగా మీనాక్షి గారు ధన్యవాదాలు. అట్లా నా జీవితాశయం మా ఊళ్ళో గ్రంథాలయం కట్టడం, మా ఊళ్ళో గ్రంథాలయం కట్టడం నా జీవితాశయం, జీవిత స్వప్నం. నా ఆశయానికి స్వప్నానికి సహకరిస్తున్న ఎంతో మందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు మీ అందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే, ఎవరైనా పెద్ద మనసుతో గ్రంథాలయ నిర్మాణానికి ఎవరైనా చేయూతను అందించే ఒక ఉద్దేశం ఉంటే కనుక తప్పకుండా మీరు ఇక్కడ ప్రకటించి మీనాక్షి గారికి ఆ సహాయం అందజేస్తే ఆవిడ నాకు ఆ డబ్బు నాకు ఇస్తారు. దేవాలయం ఉంది, గ్రంథాలయం ఉంది మా ఇంటి పక్కనే. దేవాలయంలో ఒక్కడే దేవుడు, కానీ గ్రంథాలయంలో పుస్తకాలు చదివి జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత మనిషిలో ఒక మార్పు వచ్చి సమాజానికి, లోకానికి పనికొచ్చే వాళ్ళు అందరూ దేవుళ్ళే. గ్రంథాలయంలో కొన్ని వేల దేవుళ్ళు పుట్టారు. అలాంటి గ్రంథాలయానికి నేను నా అక్షరం ద్వారా వచ్చిన డబ్బు ఇవ్వడం అన్నది నేను ఒక రుణం తీర్చుకునే ఒక మార్గంలా భావిస్తూ, ఎవరైనా పెద్దలు మంచి మనసు ఉన్న వాళ్ళు తప్పకుండా కొంచెం ఆర్థికంగా చేయూతను అందిస్తే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముందుగా.